తెలంగాణ రాష్ట్రంలోని ఆయా పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. పల్లె పోరులో, పల్లె సమరంలో నువ్వా నేనా అంటూ సై అంటూ పావులు కదుపుతున్నటువంటి వారు ఎట్టకేలకు సర్పంచ్ బరిలో నిలిచి మరి విజయం వైపుకు దూసుకుపోతున్నారు. తమ ప్రచారాలలో ఓరెత్తిస్తున్నారు. ప్రజల ముంగిళ్ళలోకి వెళ్ళి మరి వారి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాలతో ఓరెత్తిస్తూ విజయం వైపు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని ఆరేపల్లి గ్రామ పంచాయతీకి చేరుకున్నాం. ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలో నిలిచారు. ప్రస్తుతం హర్జన శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో విజయం వైపు దూసుకుపోయేటటువంటి పరిణామక్రమంలో తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తూ ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హర్జన శ్రీనివాస్ ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్వతంత్ర అభ్యర్థిగా మీరు బరిలోకి దిగిన వేళ ఎలాంటి ప్రచారం సాగిస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది మీకు? వీలైనంత మట్టుకు నాలో ఉన్న ఉద్దేశంను నేను పబ్లిక్ చెప్తున్నాను. నాకు ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు. ప్రజాదరణ నాకు బాగానే ఉంది ఇప్పటివరకు, మొన్నటికి ఇప్పటివరకు. ఇన్ఫ్లుయెన్స్ నేను వాడేది గ్రామాభివృద్ధి కోసం వాడుతున్నా కనుక నాకు ఇప్పటివరకు బాగానే ఉంది. ఇకపైన చెప్పండి. ప్రచారం ఏ రకంగా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు కోరుతున్నారు? ఏ హామీలు ఇస్తున్నారు ప్రధానంగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా? మీరు చెప్పిన ఒక్కటి అన్ని నిధులు నిర్వహిస్తే మేము విత్డ్రా కామని చెప్పము. మీరు విత్డ్రా కావద్దు, ఖచ్చితంగా మీరు నిలబడండి, దానికి మేము సపోర్ట్ చేస్తాము, మేము మీకున్నాం అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రచార హోరులో భాగంగా ఏ ధీమాతో మీరు ప్రజల ముంగిళ్ళకి వెళ్తున్నారు? ఓట్లను అభ్యర్థించే ప్రయత్నంలో ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఓటర్లని? నేను గ్రామీణాభివృద్ధి కోసమే పోరాడుతున్నా. అంటే నెక్స్ట్ జనరేషన్కి కాబోయే సందేశం కావాలనే ఉద్దేశంతో ఈ జనరేషన్ ఇప్పటిదాకా అంగుష్కాలతోనే అయిపోయింది. ఇక్కడ నుంచి అట్లా కావద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టం ఎట్లా ఉందో, ఈ రాజ్యాంగం సృష్టికర్త ఎట్లనో, నెక్స్ట్ జనరేషన్కి యూత్ వాళ్ళకి కూడా నేను చెప్పే సందేశం అదే. నాకు ఇలా ఏం లేదు, కాకపోతే నేను వాళ్ళకు ఒక గుణపాఠంగా నాకు కూడా గుర్తు చేసుకోవాలి. అరే పలాన్ అర్జున్ శ్రీనివాస్ వల్ల మాకు ఈ ఛాన్స్ వచ్చింది. రేపు బీసీలో ఎప్పుడు ఎస్ఏ రాదు కదా, నెక్స్ట్ ఓసీ బీసీ జనరల్ వస్తుంది. వాళ్ళు నిలబడ్డప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈ ప్లేస్ ఇదంతా తెలియాలి కదా. ఈ ఫండ్స్ గురించి, జీపీకి వచ్చిన ఏంది సీసీ కానీ, రోడ్లు కానీ, దాని గురించి తెలియాలనే ఉద్దేశంతో నెక్స్ట్ జనరేషన్, పాత జనరేషన్ పోయింది, నాగరికత పోయింది, నెక్స్ట్ న్యూ జనరేషన్ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పటికైతే నాకైతే ప్రస్తుతానికి మంచి లీడ్ ఉంది. అంటే రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వయోవృద్ధులు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే కనుక అభివృద్ధి అసాధ్యమని అనుకుంటున్నారా మీరు మీ పరిభాషలో? అట్లాంటిది ఏం లేదు. నా ఉద్దేశంలో వాళ్ళు కూడా వాళ్ళే చెప్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తారు. ఏమని, మీరు వేసిరు విత్డ్రా కావద్దు, అట్లాగే ప్రచారం చేయండి. వాళ్ళు బైక్ ర్యాలీలు తీసుకొని, ఇంకా డీజిల్ పెట్టుకొని, ఏదైనా పెట్టుకొని, మీరు కాలినడకతో చేస్తారు కదా, అదే చేయండి కంటిన్యూషన్. మేము మీకు పూర్తి సపోర్ట్గా ఉన్నామని చెప్పింది ఇప్పటివరకు అయితే. అంటే అధికార కాంగ్రెస్ ఒకవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున మరోవైపు, ఆ ఇరు పార్టీల అభ్యర్థుల నుంచి ఎలాంటి పోటీ ఉందని భావిస్తున్నారు మీరు? వాళ్ళు ఇదంతా మేమే డిస్కంటిన్యూ ప్లేస్లో ఉన్నాము. మేము నిలబెట్టిన క్యాండిడేట్లు కరెక్ట్ లేము కాబట్టి, ఒకవేళ మేము మిస్టేక్ ఒకవేళ గాడ్ బ్లెస్ యూ ఉంటే నీకు రావచ్చు అని వాళ్ళే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. కనుక ఆ హోప్తో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. అంటే ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి కావచ్చు, ఇతరత్ర కొన్ని రాజకీయ శక్తుల నుంచి మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలిచినటువంటి నేపథ్యంలో ఏమైనా ఒత్తిడిలు అలాంటివి ఏమైనా వచ్చినాయి అంటారా? నాకు ఒత్తిడిలు వచ్చినాయి, విత్డ్రా కమ్మని చెప్పేసి. వద్దు, ఎందుకు నీకు ఈ చెత్త రాజకీయం అది అంటే, ఈ చెత్తను పట్టుకుని మీరు ఎందుకు దానిలాడుతున్నారని నేను కూడా క్వశ్చన్ చేసిన. ఈ చెత్త రావద్దు కదా, మీరు వస్తే నేను ఎందుకు వస్తుంటే, మీరు మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది. మీరు బాగాలేక నేను రావాల్సి వచ్చింది. ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళు కరెక్ట్ స్టెబుల్గా ఉంటే నేను రాకుండే, వాళ్ళు కరెక్ట్ లేకనే, కమ్యూనికేషన్గా వాళ్ళు లేకనే నేను వచ్చిన. అంటే ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో పలు పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలిచారు, విజయం కూడా సాధించారు, సర్పంచ్ హోదాలుగా కొనసాగారు కదా. అంటే ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదా గ్రామం మరి అప్పట్లో? చేసిరు, అదే అప్పట్లాగా నాగరికత అని చెప్పిన కదా ఇంతకుముందు, సేమ్ అదే కథ. ఇప్పుడు ఆ కథ ఉండద్దు, నెక్స్ట్ జనరేషన్ మారాలి, చేంజ్ కావాలి, అది నా ఉద్దేశం. ప్రచార సమయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి? అంటే సాఫీగా సాగుతుందంటారా మీ ప్రచారం?
నాకు ఫుల్ సపోర్ట్గానే ఇస్తారు. ఉన్నంత మట్టుకైతే వీలైనంత మట్టుకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒంటరిగా పోరాడుతున్నావు కదా, నీకు ఎక్కువ ఛాన్స్ ఇస్తాం. వాళ్ళు డబల్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం మిస్గైడెన్స్ అవుతుంది అన్నట్టు. వాళ్ళకు పబ్లిక్ అర్థం కాక వచ్చింది. 4 పేపర్లు ఇచ్చేటికల్లా ఎటు అర్థం కాక వచ్చింది కనుక నేను ఒకటే పేపర్ బాగా గుర్తు దండం పెడుతున్నా, కాలు మొక్కుతున్నా. ఇంకేం చేయాలి? మనతో అది లేదు ఇది లేదు, ఒకటే మీ సేవ కోసం వస్తున్నా, మీకు సేవ చేసి చూపిస్తా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా అంతే. సో ప్రచార సమయంలో మీరు ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి మరీ ముఖ్యంగా అంటే బాగా మీకు ఖచ్చితంగా నమ్మించేటటువంటి ప్రయత్నంలో ఓటర్లు ముందుకు వచ్చారని ఏమైనా గ్రహించారా మీరు? చాలామంది నాకు ఫేవర్స్ ఉన్నారు. ఇందాక కూడా చెప్పి నేను ఏ హెల్ప్ అయినా నేను ప్రతి ఒక్కరికి చేసినాను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత మేరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని మీరు ఒక అంచనాకు వచ్చారు? నేను మ్యాక్సిమం నేను కోరుకుంటున్నా 80% నేను అనుకుంటున్నా. 80%, 80% నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళది కరెక్ట్ లేదు కదా, దాని గురించి ఒకవేళ దేవుని దయ వలన పడితే వన్ సైడ్ నాకే పడితే 80% నేను లీడ్. చివరిగా మీ ఆరేపల్లి గ్రామ పంచాయతీ ఓటర్లకు ప్రజలకు ఏం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది మీ విజయం కోసం కావచ్చు, మీ గెలుపు ధీమా కోసం? అందరికి కాలు మొక్కినా, అందరికి దండం పెడుతున్నా, కడుపుకో బొట్టు పెడుతున్నా. ఇంకేం చేయాలి? అంతకంటే ఇంకేం చేయలేం కదా. నేను వాళ్ళకి న్యాయం చేసేందుకు నిలబడ్డా, నాకు అన్యాయం కాకుండా నేను న్యాయం చేయాలనుకున్నా. నేను ఒక రూపాయి లేకుండా నిలబడ్డా, ఎవరు సపోర్ట్ లేదు కనుక నేను గ్రామ అభివృద్ధి కోసము, నెక్స్ట్ జనరేషన్ కోసమే జస్ట్ నాకు దానివల్ల తెలుసుకోవాలి సర్పంచ్ అంటే పదవి ఏంది, దాని సీటు విలువ ఏంది అనే ఉద్దేశంతో నిలబడ్డా. సో ఇప్పటికే మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం కూడా సమయం చాలా తక్కువగా ఉంది. మరో 2 రోజులు ప్రచారం కూడా ముగియబోతుంది. ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ప్రచార సమయానికి సంబంధించి చివరి గంటలలో? ఇంకా ఉన్న వీలైనంత టైము, ఎంత టైం ఉంటే అంత టైం స్పెండ్ చేస్తుంది అంతే, అంతకంటే ఇంకేముంది, అంతే కదా. సో మొత్తం మీద చూసాం కదా, నిజాంసార్ మండలంలోని ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలిచినటువంటి అర్జున శ్రీనివాస్ మొత్తంగా చెప్తున్నటువంటి విషయాలు గత పాలనలో, గత ప్రభుత్వాల హయాంలో కావచ్చు, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కుంటుపడింది. ఏమాత్రం ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఫలితంగా సెంట్రల్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కూడా ఎటకలకు నిర్వీర్యమైపోయాయి. ప్రజలకు యూటిలైజ్ చేయడంలో ఇక్కడ నేతలంతా కూడా విఫల యత్నం చెందారు. కాబట్టి ఖచ్చితంగా అది సహించలేకే గ్రామాభివృద్ధి కోసం కావచ్చు, ఇక్కడ యువతకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేందుకు మాత్రం ఇక్కడ ఈ స్టెప్ తీసుకున్నారని ఖచ్చితంగా రాబోయే కాలంలో రేపేళ్ళని జరగబోయేటటువంటి ఆ సర్పంచ్ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ ఇచ్చి మద్దతుతో ఎటకెలకు ఓటర్లంతా ఇక్కడ తమను ఆదరించి తమకు ఓట్లు వేస్తే కనుక అభివృద్ధి పరంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, అభివృద్ధి అంటే ఏంటో నిరూపించి తీరుతానని కూడా అర్జున శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పటికే పలు ఆ ప్రాంతాల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు నిలిచారు. మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధులకు సంబంధించి నిజాంసార్ మండలంలోని ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రం అర్జున శ్రీనివాస్ మాత్రం మొన్నటి నుంచి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు అంటే సింగిల్గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తన సతీమణితో ఎటగలు వాకిళ్లలోకి వెళ్తున్నారు, ఓటర్లను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వారి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రలోభాలకు తెరలేపకుండా ఎలాంటి ఇతరత్ల ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడకుండా సింగిల్ ఒంటెద్దు పోరాటం చేస్తున్నటువంటి తమకు ఖచ్చితంగా ఈ గ్రామం ఆదుకుంటుంది. ఇక్కడ ఓటర్లంతా ఆదుకొని తమకు ఆ సర్పంచ్ పదవిని కట్టబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా వారందరిపై మాకు నమ్మకం ఉందంటూ కూడా అర్జున శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం